క్రెడిట్ స్కోర్స్ కూడా, బికాస్ మనకి ఇక్కడ మనం ఇండిపెండెంట్ గా ఉంటున్నాం కాబట్టి మనలాంటి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయితే ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే మా ఫ్రెండ్స్ ని కూడా కొట్టాలన్నమాట. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు మనం అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్ లైఫ్ లో ఒక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ని డిస్కస్ చేద్దాము. ఐఎమ్ షూర్ ఇది మాత్రం ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. సో ఈ రోజు మనం వచ్చేసి మాత్రం క్రెడిట్ స్కోర్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో క్రెడిట్ స్కోర్ అనేది డిస్కస్ చేసే కంటే ముందు ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని మాత్రం డిస్కస్ చేద్దాము. సో మనలాంటి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి అయితే డెఫినెట్లీ క్రెడిట్ స్కోర్ అనేది ఒక బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అన్నమాట. బికాస్ మనకి ఇక్కడ మనం ఇండిపెండెంట్ గా ఉంటున్నాం కాబట్టి మనం కొన్ని థింగ్స్ చాలా స్ట్రాంగ్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద థింగ్ వచ్చేసి అయితే క్రెడిట్ స్కోర్. ఈ వీడియోలో మనం అయితే క్రెడిట్ స్కోర్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, అండ్ దాన్ని కాన్స్టెంట్ గా ఎలా పెట్టుకోవాలి, అండ్ దాన్ని ఎలా బిల్డప్ చేసుకుంటూ పెంచుకుంటూ ఉండొచ్చు అనేసి చూద్దాం. సో ఫస్ట్ క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి? సో ఇది సింపుల్గా చెప్పాలి అంటే మన ఇండియాలో మనకి ఎలా సిబిల్ స్కోర్ అనేది ఉంటుందో సో క్రెడిట్ స్కోర్ కూడా యూఎస్ఏలో అలాంటిదే. సో దీన్ని ఎందుకు వాడతారు అంటే ఇక్కడ మనకి బ్యాంక్స్ లోన్స్ ఇవ్వాలి అనుకున్నా, ఆర్ ఇక్కడ ల్యాండ్ లార్డ్స్ ఆర్ ఎల్స్ ఎవరైనా కమ్యూనిటీస్ వాళ్ళు మనకి లీజ్ ఆఫర్ చేయాలి అనుకున్నా కూడా ఈ క్రెడిట్ స్కోర్ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది. సో మనకి ఎక్కడైనా క్రెడిట్ స్కోర్ అనేది యావరేజ్గా ఉన్నా తక్కువ ఉన్నా కూడా, ఒక బ్యాడ్ క్రెడిట్ స్కోర్ ఉన్నా కూడా మనకి ఇలాంటివి ఎప్పటికీ ఆఫర్ చెయ్యరు వాళ్ళు. అండ్ లోన్స్ అయితే ఎస్పెషల్లీ ఇవ్వరు. లెట్ ఇట్ బి కార్ కొనడానికి లోన్ అయినా, ఒక హౌస్ కొనడానికి లోన్ అయినా, ఒక లీజ్ తీసుకోవడానికి లోన్ అయినా అసలుకి ఇవ్వరు. సో మన క్రెడిట్ స్కోర్ రేంజింగ్ వచ్చేసి 300 to 850 వరకు ఉంటుంది. 600 స్కోర్ వచ్చేసి యావరేజ్ గా కన్సిడర్ చేస్తారు. అండ్ 700 to 750 మధ్యలో అయితే ఫేర్ స్కోర్, అండ్ 750 to 800 అయితే ఎక్సలెంట్ స్కోర్ గా కన్సిడర్ చేస్తారు ఇక్కడ. సో కమింగ్ టు లీజ్, ఫస్ట్ అయితే మనం లీజ్ కి అప్లై చేసినప్పుడు ఆ కమ్యూనిటీ, స్పెసిఫిక్ కమ్యూనిటీ వాళ్ళైతే మన క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేస్తారు. సో బేసికలీ ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. అలాంటప్పుడు మన క్రెడిట్ స్కోర్ మీద ఒక హార్డ్ ఎంక్వైరీ అనేది పడుతుంది. అందులో మనకి ఇన్ కేస్ ఆల్ గుడ్ క్రెడిట్ స్కోర్ ఉంటే మాత్రం మనకి లీజ్ వెంటనే అప్రూవ్ చేసేస్తారు. ఇట్స్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్, మేబీ నాకు ఫస్ట్ క్రెడిట్ స్కోర్ బాగున్నప్పుడు జస్ట్ $500 మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్ పే చేసాము. సో ఇప్పుడు ఉంటున్న మేము హౌసింగ్ లీజ్ కి క్రెడిట్ స్కోర్స్ అనుకున్నంత లేనందుకు సో మాకు వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ 1 month అడ్వాన్స్ రెంట్ డిపాజిట్ గా తీసుకున్నారన్నమాట. సో గైస్, ఫ్యాక్టర్స్ ఏవైతే, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే మన క్రెడిట్ స్కోర్ మీద ఇంపాక్ట్ పడతాయి అంటే టైమ్లీ పేమెంట్స్. 35% ఆఫ్ ద పేమెంట్ హిస్టరీ ఆర్ ఎల్స్ ఒక గుడ్ క్రెడిట్ స్కోర్కి ఇంపాక్ట్ అయ్యేది టైమ్లీ పేమెంట్స్ అన్నమాట. అవి ఎప్పుడు మనం టైంకి కడుతూనే ఉండాలి. ఎంత కష్టాల్లో ఉన్నా మాత్రం అది మాత్రం అస్సలకి స్కిప్ చేసుకోవద్దు. నేనైతే నా ఫోన్లో రిమైండర్స్ పెట్టుకుంటూ ఉంటాను, ఏమైనా నాకు బిల్స్ ఉన్నా ఏమైనా ఉన్నా, సో దాట్ నేను స్కిప్ చేయకుండా ఉండడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూటిలైజేషన్. సో ఆ క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ కనుక ఒక స్పెసిఫిక్ కార్డ్ది 40 to 50% or 60% అబౌవ్ వన్ షార్ట్లో యూటిలైజ్ చేయడం వల్ల కూడా మన క్రెడిట్ స్కోర్ అనేది చాలా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. సో జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక $700 బిల్ చేసాము అండ్ అందులో $500 అంటే ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ద కార్డ్ని మనం యూటిలైజ్ చేసాము. సో ఇది డెఫినెట్లీ మీకు చాలా ఇంపాక్ట్ కనిపిస్తుంది. మీకు నెక్స్ట్ డేలోనే ఆ క్రెడిట్ పాయింట్స్ అనేవి లోవర్గా కనిపించేస్తాయి. అండ్ ఫైనల్ పాయింట్ వచ్చేసి టూ మెనీ హార్డ్ ఎంక్వైరీస్. మన అకౌంట్లో బ్యాక్గ్రౌండ్ చెక్లో కూడా టూ మెనీ హార్డ్ ఎంక్వైరీస్ కూడా ఇస్ నాట్ ఎ గుడ్ ఆప్షన్. సో ఏదైనా ఎసెన్షియల్గా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కార్ తీసుకున్నారు ఆర్ ఎల్స్ ఏదైనా ఐటమ్ తీసుకున్నారు, దానికి క్రెడిట్ చెక్ ఆర్ బ్యాక్గ్రౌండ్ చెక్ రన్ చేయాలి అనుకుంటున్నారు. అది వర్త్ ఇట్ అయితేనే మేక్ షూర్ దాన్ని రన్ చేయించేలాగా చేయండి. లేదు అంటే అన్నెసెసరీగా మాత్రం డెఫినెట్లీ ఈ హార్డ్ ఎంక్వైరీస్ పడేలాగా మాత్రం చేసుకోవద్దు. సో సెకండ్ టాపిక్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్స్కి ఎలా అప్లై చేయాలి. సో ఇది ట్రికీ క్వశ్చన్. ఫస్ట్ డౌట్ ఇక్కడ ఎలా వస్తుందంటే అసలు మనం స్టూడెంట్ క్రెడిట్ కార్డ్స్కి ఎలా అప్లై చేయాలి. సో ఫస్ట్ ఏంటి అంటే మనకి సోషల్ సెక్యూరిటీ నంబర్ అనేసి ఒక యూనిక్ ఐడెంటిటీ నంబర్ ఏదైతే మనకి యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఆథరైజ్డ్ ఎంప్లాయీస్కి ఐడెంటిఫికేషన్ నంబర్గా ఇస్తారు. మన ట్యాక్సెస్ కానివ్వండి, మన పేస్ కానివ్వండి ట్రాక్లో పెట్టుకోవడానికి మనకి ఎస్ఎస్ఎన్ అనేది ఇస్తారన్నమాట. సో నేను ట్రిక్కీ అని ఎందుకు అన్నాను అంటే ఇది మన స్టూడెంట్స్కి ఎలా వస్తుంది అనేసి. సో ఇది మన స్టూడెంట్స్కి మాత్రం ఒక వే త్రూ వస్తుంది. అది అయితే మాత్రం ఆన్ క్యాంపస్ జాబ్ ఉండాల్సిందే డెఫినెట్లీ. ఆన్ క్యాంపస్ జాబ్ లేకపోతే మాత్రం డెఫినెట్లీ ఎస్ఎస్ఎన్ అయితే ఇవ్వరు. అండ్ సెకండ్ వచ్చేసి ఎక్కడ వస్తుంది అంటే మనకి వెన్ మనం ఓపీటీ అప్లై చేసుకుంటామో, మన స్టడీస్ అయిపోయాక ఓపీటీ ఫేస్కి ఎంటర్ అవుతామో, మన ఓపీటీ కార్డ్తో పాటు మనకి ఎస్ఎస్ఎన్ అనేది కూడా సెండ్ చేస్తారు. సో అప్పుడు మనకి ఎస్ఎస్ఎన్ అనేది వస్తుంది. సో థర్డ్ పాయింట్ వచ్చేసి క్రెడిట్ స్కోర్ ఎలా బిల్డ్ చేయాలి అని దాన్ని మెయింటైన్ చేయాలి.
ఫస్ట్ అండ్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి బ్యాంక్ ఆఫ్ అమెరికా అయితే మనకి వితౌట్ ఎనీ ఎస్ఎస్ఎన్ అండ్ వితౌట్ ఎక్స్ట్రా డాక్యుమెంటేషన్ మనకి ఒక స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ ఇస్తుంది అండ్ అది అప్ టు $1000 వరకు ఇస్తుంది. మనం ఫర్దర్గా దాని యూటిలైజేషన్ బాగుంది, పేమెంట్ హిస్టరీ కనుక బాగుంటే మనకు అది $2000 వరకు కూడా ఇస్తుంది ఫర్దర్ మంత్స్లో. సో మనం ఈ క్రెడిట్ కార్డ్ని వన్ షాట్లో ఎక్స్ట్రాగా వాడుకోకుండా మనం చిన్న చిన్న పేమెంట్స్ చేసుకోవచ్చు. లైక్ మేబీ వాల్మార్ట్లో తీసుకోవడం ఏదైనా స్టఫ్, ఆర్ చిన్న చిన్న గ్రాసరీ స్టోర్స్లో ఏదైనా దాన్ని ట్యాప్ చేయడము. సో ఇవన్నీతో మనకి ఒక క్రెడిట్ స్కోర్ అనేది బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మనం దీన్ని మంత్లీ పేమెంట్స్ ఆర్ ఎల్స్ మన దగ్గర ఉన్నంత వరకు మనం దాన్ని పేమెంట్ చేసేస్తూ ఉంటే చిన్న అమౌంట్స్, సో దాట్ ఈస్ వేర్ మన క్రెడిట్ స్కోర్ అనేది మెయింటైన్ అవుతూ అండ్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇంకొక బెస్ట్ వే వచ్చేసి మన క్లోజ్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ క్రెడిట్ కార్డులో ఒక ఆథరైజ్డ్ యూజర్గా యాడ్ అవ్వడము. సో అలాంటి టైంలో ఏంటి అంటే వాళ్ళు ఫేమస్ చేసే కొద్దీ వాళ్ళకి స్కోర్తో పాటు మన స్కోర్ మీద కూడా ఒక గుడ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో అప్పుడు ఇద్దరు స్కోర్స్ పెరుగుతూ అండ్ మన స్కోర్ మీద ఒక వెరీ గుడ్ ఇంపాక్ట్ అండ్ మన స్కోర్ పెరుగుతూ ఉంటుంది. సో ఫోర్త్ టాపిక్ వచ్చేసి మిస్టేక్స్ టు అవాయిడ్ అనమాట. యాజ్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్గా మనం ఎన్నోసార్లు తెలియకుండా మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ వచ్చేసి పేమెంట్స్ మిస్ చేయడం. సో ఇది మాత్రం డెఫినెట్లీ అవాయిడ్ చేసుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి మన కార్డ్స్ని మ్యాక్సిమం లిమిట్ వరకు వాడడం. ఇది మాత్రం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది కార్డ్స్ మీద, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. థర్డ్ థింగ్ వచ్చేసి టూ మెనీ క్రెడిట్ కార్డ్స్కి అప్లై చేయడం. టూ మెనీ క్రెడిట్ కార్డ్స్ అంటే టూ మెనీ హార్డ్ ఎంక్వైరీస్. సో అలాంటి టైంలో మనం ఏం చేయలేం, బికాస్ హార్డ్ ఎంక్వైరీ పడే కొద్దీ మన పాయింట్స్ 10 to 20 పాయింట్స్ వరకు అయితే తగ్గుతూ ఉంటాయి. ఇది మాత్రం మనం డెఫినెట్లీ అవాయిడ్ చేయాల్సింది. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి సడన్గా మనం ఒక క్రెడిట్ కార్డ్ అకౌంట్ని క్లోజ్ చేసాడు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది మన క్రెడిట్ స్కోర్ మీద. సో లాస్ట్ టాపిక్ వచ్చేసి ఇంతసేపు మెయింటైన్ చేసుకునేదైతే మాట్లాడాము, ఎలా బిల్డ్ చేసుకోవాలనేసి మాట్లాడాము. సో దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి అనేసి మాత్రం అది కూడా మాట్లాడుకోవాలి కదా. మనకి మార్కెట్లో చాలా యాప్స్ ఉంటాయి. సో ఆ యాప్స్తో మనం అయితే మన క్రెడిట్ స్కోర్ని ట్రాక్ చేసుకోవచ్చు. లైక్ క్రెడిట్ కర్మా కానివ్వండి, ఎక్స్పీరియన్ కానివ్వండి. సో ఇవైతే నేను పర్సనల్గా యూస్ చేసేది. సో వీటిలో అయితే మనకి క్రెడిట్ స్కోర్ ఈజీగా చెక్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మనకి అప్ టు డేట్ క్రెడిట్ స్కోర్ని డిస్ప్లే చేయడంతో పాటు ఎన్ని పాయింట్స్ పెరిగాయి, ఎంత డిఫరెన్స్ ఉంది అండ్ ఎంత తగ్గింది అనేసి ఈ పాయింట్స్ కూడా మనకు అక్కడ మెన్షన్ చేస్తారు. సో దాన్ని బట్టి మనం ఎలా యాక్ట్ చేయాలి, మన నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేసి మనకు అక్కడ తెలిసిపోతుంది. సో గైస్ ఈ వీడియోని అయితే ర్యాపప్ చేద్దాము. బట్ స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆర్ ఎల్స్ ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా డెఫినెట్లీ కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో నేను వీడియో ఎందుకు చేశాను అంటే, నేను ఫస్ట్ అయితే యూఎస్ఏకి ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వచ్చినప్పుడు నాకు ఆన్ క్యాంపస్ జాబ్ వచ్చిన 1 వీకే. సో అలాంటి టైంలో ఎస్ఎస్ఎన్ నా హ్యాండ్లో ఉంది. దాని బెనిఫిట్స్ తెలుసుకొని క్రెడిట్ కార్డ్ మెల్లగా అప్లై చేసినప్పుడు ఎన్నో బోలెడని క్రెడిట్ కార్డ్స్ అండ్ ఆఫర్స్. సో అలాంటి టైంలో నేను చాలా అప్లై చేశాను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మా ఫ్రెండ్స్ని కూడా కొట్టాలన్నమాట, బికాజ్ వాళ్ళు నాకు రిఫర్ చేశారు. అండ్ ఆ రిఫరల్ని నేను యాక్సెప్ట్ చేసి నాకు అప్రూవల్ అయినందుకు వాళ్ళకి నాకు బోనస్ అనేవి ఇస్తారు. సో చాలా క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి యూఎస్ఏలో, వేరే ఎలా అంటే రిఫరల్ బోనస్ అండ్ యాక్సెప్టెన్స్ బోనస్ చాలా ఇస్తారన్నమాట ఇక్కడ క్రెడిట్ కార్డ్స్. సో అవి ఎలా అంటే ఇంత టెంప్ట్ అయిపోయేసరికి మనం చాలా మ్యాక్సిమం లిమిట్ వరకు వాడేసాం ఆ కార్డ్స్ని. సో ఒకనొక పాయింట్లో ఇట్ మేడ్ సమ్ సెన్స్ అనమాట. సో దిస్ ఇస్ ఇట్, ఇంకా లిమిట్ అయిపోయింది. సో వీ షుడెంట్ బి డూయింగ్ ఇట్ ఎనీ ఫర్దర్ మోర్ అని చెప్పేసి ఇంకా ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ ఇచ్చినా ఐ స్టాప్డ్ యాక్సెప్టింగ్ దెమ్ ఆర్ యూజింగ్ దెమ్ కూడా. సో ఐ స్టార్టెడ్ బిల్డింగ్ అప్ అనమాట. సో మెల్లగా టైమ్లీ పేమెంట్స్ చేయడము, మినిమం పేమెంట్స్ కాకుండా మ్యాక్సిమం పేమెంట్స్ వరకు చేయడము. అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఏంటి అంటే మనకి యూఎస్ఏలో గుడ్ థింగ్ అప్ టు 1 year వరకు మనకి ఇంట్రెస్ట్ రేట్స్, ఏపీఆర్ రేట్స్ అనేవి మనకి పడకుండా ఉంటాయి అన్నమాట. అది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్. సో ఇలాంటి బెనిఫిట్స్ని నాలుగు రిఫరల్ బెనిఫిట్స్ని వాడకుండా ఇలాంటి వాళ్ళు ఇచ్చే గుడ్ బెనిఫిట్స్ని వాడుకొని ఒక గుడ్ స్కోర్ బిల్డ్ చేసుకోండి అనేసి నేనైతే డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను. సో దిస్ ఇస్ ఇట్ గైస్, ఎండ్ ఆఫ్ ద వీడియోస్. సో గైస్ మీకు కనుక ఈ వీడియో డెఫినెట్లీ హెల్ప్ఫుల్గా ఉంటే మాత్రం ఆర్ ఎల్స్ కొత్తగా వచ్చిన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీ ఫ్యామిలీలో కానివ్వండి, ఫ్రెండ్స్లో కానివ్వండి, ఎవరైనా వచ్చింటే మాత్రం ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి అండ్ నాకు ఇద్దరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ డౌట్స్ ఉంటే చెప్పాను కదా, యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ బిలో, నేను డెఫినెట్లీ రెస్పాండ్ అవుతాను. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో కలుద్దాము. సో అంతవరకు బాయ్.